తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తనకు తెలిసినంతవరకు రాధ ఇంతవరకు తల్లి ముందర రహస్యాలు దాచలేదు. పెద్దవాళ్ల ముందు దాచే రహస్యాలు తన దగ్గర ఏముంటాయి అని ఆమె ఇన్నాళ్ళు భావించింది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం పొరపాటైంది. కొన్ని విషయాలు చెబుదామనుకున్నా చెప్పలేకపోతారు. కొన్ని చెప్పలేకపోతారు. కొన్ని చెప్పకూడదని చెప్పకుండా ఉంటారు. ఇన్నింటికి కారణం ఏమిటి? చెప్పాలా వద్దా అన్న సంశయం ఇన్నాళ్ళ నుంచి రానిది ఇప్పుడెందుకు రావాలి? రాధ ఈ ప్రశ్నకు సమాధానం కోసం యోచించలేదు. యోచించినా ఇన్నిటికి కారణం వయస్సు అనే జవాబు తోచి ఉండదు. అలా తోచి ఉండకపోవడానికి కూడా కారణం ఉంది. రహస్యాలు దాచుకునే వయసు వచ్చినా తనకు ఆ రహస్యాలు దాచుకునే వయసు వచ్చిందనే సత్యాన్ని గుర్తించే ఈడింకా ఆమెకు రాలేదు. కాఫీ తాగాక సావిట్లోకి వచ్చి అరుగు మీద నిల్చొని చూడసాగింది. అంతలో నారాయణ ప్రయాస మీద ఎప్పటిదో ఆ సైకిల్ను బయట నుంచి లాక్కు వస్తూ గోచరించాడు. ఏమిటైందన్నయ్యా అంది అతని అవస్థ చూసి. అతను సైకిల్ను అరుగు కానించి చెమటలు కారుతున్న ముఖాన్ని పైకెత్తి చెల్లెలి వంక చూస్తూ, ఏం చెప్పను, అరిగిపోయి ఉందేమో చైను, టప్మని విరిగిపోయింది, అంతటితో ఆగినా బాగుండునా, సరే అని నడిపించుకుంటూ వస్తుంటే హ్యాండిల్ బార్ బిగుసుకుపోయి కదలనని మొండికేసింది. దీన్ని ఇంటికి చేరవేసేసరికి నా తల ప్రాణం తొక్కకొచ్చిందనుకో అని విచారంగా నవ్వాడు. ఇటువంటి సమయంలో నవ్వే నవ్వు పరిచితమైన రాధకు అన్నగారిని చూస్తే మితిలేని జాలి వేసినది. అయినా ఓ చమత్కారం విసరాలని బుద్ధి పుట్టి, కానీ నీకు తోకలేదు కదా అన్నయ్య అన్నది. నువ్వు జువాలజీ చదువుకోలేదు, కానీ మనుషులకి కూడా జంతువులకి లాగే తోక ఉంటుంది, అది బయటకు ఉండేది కానీ అని గంభీరమైన విషయాన్ని నవ్వులాటగా మార్చివేస్తూ నాగరికత పెరగటంతో ఆ తోక కాస్తా తరిగిపోయి శరీరంలోంచి బయటకు రానంతగా హరించుకుపోయింది అంటూ చెల్లెమ్మ బుగ్గ మీద ఒక చిటిక వేసి లోపలికి వెళ్ళిపోయాడు. అన్నయ్యను ఒక ప్రశ్న అడగాలనుకునింది రాధ. ఇటువంటి విషయాలే చిత్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా ఉద్భవించిన సందేహాలు ముందు వెనక ఆలోచన చేయటానికి అవకాశం లేకుండా చేస్తాయి. అన్నగారు కరచరణాలు కడుక్కొని వచ్చాక అతని గదిలోకి వెళ్ళి, అన్నాయ్ నిన్నో ప్రశ్న అడగనా అంది. చిక్కు ప్రశ్న కాకపోతే సరి. ఆమె మెల్లగా, ఇలా అడుగుతున్నానని తెల్లబోకు అన్నాయ్. తెలియక ఓ స్త్రీ తప్పు చేసినప్పుడు తప్పే అది. ఆమె మీద హక్కు సంపాదించిన మగవాడు క్షమించటం అవసరం అంటావా కాదంటావా? నారాయణ ఆమె ముఖంలోకి తరిచి చూస్తూ, నీ నోటి నుంచి చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న విన్నాను రాధా, అసలు నీకు ఈ సందేహం ఎందుకు వచ్చిందో కాస్త చెబుతావా అన్నాడు. రాధ తల ఉంచుకొని పొద్దున్న ఒక నవల చదువుతుంటే అనుమానం వచ్చింది అని పలికింది. అయితే ఆ గ్రంథకర్త గారు ఏమని సెలవిచ్చారు? ఆ నవలలో ఈ విషయం వివరంగా చెప్పటానికి గ్రంథకర్తకు సాహసం చాలినట్లు లేదు. ఇదమిద్దమని తేల్చి చెప్పకుండానే సందేహాస్పదంగా వదిలేశాడు. నారాయణను కూడా ఈ ప్రశ్న ఆకర్షించినట్లుంది. కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి, నేను కూడా ఆ జవాబే ఇస్తాను అన్నాడు అస్పష్టంగా గొణుగుతూ. రాధకు ఈ జవాబు వినిపించింది. నువ్వు అలానే అంటున్నావా అన్నాయ్ అంది తెల్లబోతూ. నేనే కాదు, దీనికి ఎవరి మటుకు ఖచ్చితమైన జవాబు చెప్పగలరమ్మాయ్. ఇది కేవలం వ్యక్తులకు వ్యక్తిత్వాలకు సంబంధించిన సమస్య. తన భావన అదైనా నిలకడలేని భావన అందరి అభిమతంగా భావించి జవాబు చెప్పాలంటే ఒక మనిషికి సాహసం చాలదు. రాధ మాట్లాడకుండా వినసాగింది. నేను ఎక్కువగా చదువుకోలేదు, ఎక్కువ నవలలు కూడా చదవనే లేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఇటువంటి ఇతివృత్తమే గల ఒక నవల చదవటం తటస్థించింది. విషయం వచ్చింది కనుక చెప్తున్నాను. ఒక స్త్రీ చాలా అమాయకురాలిగా అయోమయంగా ఉన్న స్థితిలో బలవంతంగా ఒక పురుషుడి వల్ల తన శీలాన్ని కోల్పోతుంది. తర్వాత ఎప్పటికో ఈ విషయం బయటపడి తనని తర్వాత పెళ్లి చేసుకున్న భర్త వల్ల శిక్ష అనుభవిస్తుంది. కానీ రచయిత ఏమంటాడో తెలుసా? లోకం ఆమెను పతిత అంటుంది, కానీ ఆమె మాత్రం నిర్మలమైంది అని. ఇది నిజంగా ఒక సవాలు అంటాను నేను. రాధ శ్రద్ధగా విని అతను చెప్పింది మననం చేసుకుంటూ, నువ్వు చెప్పింది బాగానే ఉంది అన్నాయ్, కానీ ఇందులో రచయిత తేల్చి చెప్పింది కూడా ఏమీ లేదు. ఆ మొగాడెవరో ఆమెను అనుమానించి చేయవలసింది చేశాక రచయిత ఏమని సవాల్ చేస్తే ఏం లాభం? అంటే ఆ రచయిత ఆ పాత్రలలో
తను ఒక పాత్రగా చిత్రించుకోక కేవలం ఒక ప్రేక్షకుడిగా నిలబడ్డాడనమాట. ఇది ఏమంత లాభమైన విషయం అని కొంచెం ఆగి, ఇది వ్యక్తులకు వ్యక్తిత్వాలకు సంబంధించిన ప్రశ్న అన్నావు. నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. నువ్వే ఆ స్థితిలో ఉంటే ఏం చేస్తావు అని అడిగింది. ఎదురు చూడని ఈ ప్రశ్నకు నారాయణ విస్తుపోయాడు. కానీ అది తేలికగా తీసుకొని నవ్వుతూ, చిక్కు ప్రశ్న కాకపోతేనే నువ్వు అదే వేశావాయే అన్నాడు. కాదన్నయ్యా, చెప్పాల్సిందే అని రాధ కొంచెం మారాన్ చేసింది. అయితే ఈసారి నారాయణ నవ్వకుండా, నాకుగా నేను సమాధానం చెప్పడం చాలా కష్టమైన సంగతి రాదా. నా దగ్గర నుంచి నిజంగా రాబట్టాలంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్న ఎవరికైనా సరిగ్గా ఆలోచిస్తే జవాబు లభిస్తుంది. ఏం నేను చెప్పింది నిజం కాదు అని చెల్లెలి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అన్నగారి తెలివితేటలకు లోపలే మెచ్చుకుని, కానీ నిన్ను అర్థం చేసుకునే మనిషి ఇంకా రాలేదు కదా అన్నాయి అంది. నారాయణ కంగారు పడుతూ, నువ్వు హాస్యానికన్నా నిజం మాట్లాడలేదు. నన్ను చేసుకునే మనుషులు ఇదివరకే ఉన్నారని నాకు తెలుసు అన్నాడు. ఎవరన్నయ్యా అని రాధ కుతూహలంగా ప్రశ్నించింది. స్వవిషయాలు ఎక్కువగా చెప్పుకోవటం అంత మంచి పని కాదని నీకు తెలుసుగా. రాధ తల ఊపింది. అయితే ఇహ నువ్వు ఆ ప్రశ్న అడగకూడదు. నారాయణ ఈ మాట అనకపోయినా ఆ ప్రస్తావన అంతటితో ఆగిపోయేది. ఇప్పుడు ఎలాగో ఆగిపోయింది. తర్వాత రాధ అక్కడి నుంచి వచ్చేసింది. అన్నగారితో మాట్లాడాక ఆమె మనస్సుకు కొంత ప్రశాంతత ఏర్పడిన మాట నిజమే, కానీ పూర్తిగా కాదు. సాయంత్రం ఆమె 6 అయ్యేసరికి అరుగు మీదకు వచ్చి నిల్చుంది. తల్లి తిరిగి వంటింట్లో పనిలో ఉంది. నారాయణ ఇంతకుముందే బయటకు వెళ్ళిపోయాడు. తండ్రికి సాయంత్రం అయితే ఇంట్లో కూర్చునే అలవాటు లేదు. ఎక్కడికో వెళ్ళాడు. ఇంట్లో తను, అమ్మ తప్ప ఎవరూ లేరు. ఇట్లా తల త్రిప్పి చూసేసరికి కృష్ణుడు దొంగచూపులు చూసుకుంటూ లోపలికొస్తున్నాడు. వాడిని చూడగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. దగ్గరగా వచ్చి, వదినా అన్నాడు. ఏమిట్రా అంది బిగబట్టుకుంటూ. వాడు ఒకసారి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిశ్చయం చేసుకున్నాక, నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు. నీ మీద నాకేం కోపం? నేను విషయం చెప్పనా? చెప్పొద్దని ఎవరన్నారు? వాడి జవాబు చెప్పకుండానే తడబడుతూ జేబులోంచి ఓ చిన్న కాగితం తీసి ఆమె చేతిలో బలవంతంగా పెట్టేసి ఇహ అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ పిల్లాడు వెర్రివాడని ఎవరంటారు? రాధ ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. శరీరం అంతా విద్యుద్ఘాతం తగిలినట్లుగా ఒక్కసారిగా చెలించింది. ఏం జరుగుతుంది ఆమెకు తెలియటం లేదు. వేగంగా కొట్టుకుంటోన్న గుండెతో ఆ చీటీ చదివాక కసి తీరా ముక్కలుగా చించేసి ఇహ అక్కడ ఉండకుండా లోపలికి వచ్చేసింది. నారాయణ గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చొని అతను రాసుకునే డ్రాయర్ మీద మోచేతులు ఆంచి ఆ 2 చేతులతో ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకుంది. ఏం జరుగుతుంది? లోకమంతా ఒక్కసారిగా కట్టకట్టి తన మీద పగ తీర్చుకుంటున్నట్లుగా భావించింది. ఏదో మహాపరాధం చేసినట్లుగా బాధపడింది. లోకంలో ఏది మంచిది? సహనంతో ప్రతిదాన్ని హర్షిస్తూ ఊరుకోవటం ఉత్తమమా? ధిక్కరించటం ఉత్తమమా? రెండింటిలో ఏది చేసినా ఫలితం ఒక్కటే. ఆకు ముళ్ళు సామెత. ఒక విధమైన అసహ్యంతో ఆమె మనస్సంతా నిండిపోయింది. కోపంతో శరీరం అంతా కంపిస్తోండగా లేచి నిలబడింది. చెప్పవలసిన వాళ్లతో చెప్పి ఈ దుర్మార్గాన్ని ఎందుకు అరికట్టకూడదు? ఆ క్షణంలో తల్లి వద్ద వాలి జరిగిన సమస్తం నివేదించాలనుకుంది. కానీ వెళ్ళలేదు. ఏదో అనుకుని మళ్ళీ కూర్చుంది. చాలాసేపు ఆలోచన తరంగాల్లో తేలి అలసిపోయాక ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆలోచనల ఉద్ధృతం తట్టుకోలేక ఆవేశాల పరిధుల్ని దాటిపోయినప్పుడు చేసుకునే నిశ్చయం అది. రాత్రి 10 గంటలైంది. రాధ తన గదిలో కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. ప్రక్క గదిలోంచి తల్లి గాని తండ్రి గాని ఎవరూ మాట్లాడుతున్నట్లు లేదు. బహుశా నిద్రపోయి ఉంటారు. ఒక అరగంట మెదలకుండా పడుకొని తర్వాత మెల్లగా లేచింది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తలుపులు తీసుకుని బయటకొచ్చింది. చీకట్లో ఖాళీ ప్రదేశం అంతా భయంకరంగా కనిపిస్తోంది. 3 నాళ్ల ముచ్చటగా తయారైన వాసుగాడి బ్యాడ్మింటన్ కోర్టు చరిత్ర ఆ ప్రదేశాన్ని ఏమీ శుభ్రం చేయలేకపోయింది. రాధ ధైర్యంగా అలాగే నిలబడి ఉంది. చీకటిని చూసి భయపడే స్వభావం ఆమెకు చిన్నతనం నుంచి లేదు. కొంతసేపు గడిచాక బయట గేటు దగ్గర అలికిడి వినపడేసరికి కొంచెం త్రుళ్ళిపడి అటు చూసింది. చీకటి తెరల్లో కలుసుకుపోతూ అక్కడో మనిషి తచ్చాడుతున్నాడు. రాధ ఒక నిమిషం మాత్రం తటస్థంగా నిలబడి మెట్లు దిగి అటుకేసి నడిచింది. ఆమెకు అభిముఖంగా ఆ వ్యక్తి నడిచి వస్తున్నాడు. రాధా అన్నాడతను కంపిత స్వరంతో. ఆమె కొద్దిసేపు తటపటాయించి చివరికి ధైర్యంగానే, నా పేరు పెట్టి పిలిచే అధికారం ఎవరిచ్చారు మీకు అంది రూక్షస్వరంతో. అతను కొంచెం కంగారు పడినట్లు కనపడేసరికి, మీకు నేను మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు అలాగే మాట్లాడండి అంది. నేను నీకు మర్యాద ఇవ్వలేదని ఎందుకనుకుంటావు? రాధ కటువుగా, ఒక పరాయి ఆడదానికి ఇలా ఉత్తరాలు రాసి పంపటం మర్యాదని ఎవరంటారు అంది.
ఆనందరావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ, నువ్వు చాలా పొరపాట్లో ఉన్నావు. నా ఉద్దేశాన్ని అవగాహన చేసుకోవటంలో తప్పుదారి తొక్కావని నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. రాధ తన ధోరణి మార్చకుండా, మీ ఉద్దేశాలు తెలుసుకుందామని నేను రాలేదు. ఇలా ఇంకెప్పుడూ చేయకుండా చెబుదామని వచ్చాను అంది. అతను తెల్లబోయి మాట్లాడకపోయేసరికి తనే, ఏం చూసుకొని మీరింత సాహసం చేశారు? ఒక అమాయకుడైన కుర్రవాడికిచ్చి ఉత్తరం పంపించారే, అది ఇంకెవరి చేతుల్లోనైనా పడితే పర్యవసానం ఎలా ఉండేదో ఆలోచించారా? ఏమనుకుంటారో కాస్త చెప్పండి అని అడిగింది. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం అలా ఉంచండి. ఇదే సన్నివేశం ఇప్పుడు మా వాళ్ళు ఎవళ్ళైనా చూస్తే ఏమనుకుంటారు? నా గతి ఎలా ఉంటుంది? సమాధానం సూటిగా చెప్పండి. ఆనందరావు కొంచెం సేపు ఊరుకొని నేను చెప్పేది పూర్తిగా వినకుండా నన్నేదో ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమంటే ఆ మాటకు అర్థం లేదు. నిన్ను నేను మళ్ళీ ధైర్యం చేసి రాధా అని పిలుస్తున్నాను. రాధా, మన ఇద్దరి మధ్య ఇప్పుడు నడుస్తున్న సంభాషణ ఒక విచిత్రమైన సంగతి. ఒక విపరీత పరిస్థితిలో మనం కలుసుకొని మాట్లాడుతున్నాం. కేవలం ఆవేశంతో నీకు కాగితం ముక్క పంపించి పరిగెత్తుకు రాలేదు. ఈ నిశ్చయానికి ముందు ఎన్నో రోజులు బాధపడ్డాను. కడసారిగా చేసుకున్న నిశ్చయంతో నీ దగ్గరకు వచ్చాను అని మళ్ళీ రాధ ఏదో అనబోయే లోపలే ప్రేమ అనేదాన్ని నేనెప్పుడూ ఒక బూటకం అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడొక భావన తెలియకుండా కరిగి కరిగి హరించిపోయింది. నేను చెప్పేది నిజం అన్నాడు. రాధ నిశ్శబ్దంగా ఉంది. అతని మాటలకు ఆమెకు ఎటువంటి జవాబు చెప్పాలో తెలియలేదు. హఠాత్తుగా ఒక విపరీత పరిస్థితిలోకి తీసుకుపోబడతాను అని ఆమె ముందుగా ఎన్నటికీ ఊహించుకోలేదు. తిరిగి అన్నాడతనే, నాకు తెలుసు నేనంటే నీకిప్పుడు అసహ్యంగా ఉంది. అదంతా నేను చేసుకున్నాను. కొంతమందిలాగా గంభీరంగా ప్రవర్తించడం నాకు చేత కాదు. లేకపోతే మన ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కొంచెమే అయినా, నువ్వు మాట్లాడింది చాలా స్వల్పమే అయినా ఒక నూతన సత్యాన్ని కనుగొన్నాను. ఏమిటి అనే రాధ ప్రశ్నించకపోయినా అతనే చెప్పాడు. ప్రేమ అనే వస్తువుకు అది ఎవరి మనసుల్లో వాళ్ళు దాచుకున్నప్పుడే విలువ. అప్పుడది చాలా ఉదాత్తమైనదిగా పరిగణించబడుతుంది. దానికి ఒక పర్యవసానం అంటూ లేదు. ఎవరైనా మనసులో ఉంచుకోలేక నిన్ను నేను ప్రేమించాను అని చెబితే చాలా హాస్యాస్పదంగా కనబడుతుంది. లోకం అతన్ని గేలి చేస్తుంది. ఇది వరకు అతన్ని గౌరవంగా చూసిన వ్యక్తులే ఇప్పుడు తేలికగా చూడనారంభిస్తారు. ఈ అద్భుత పరిస్థితుల్లోంచి ఎంత త్వరగా తప్పుకుపోదామా అని ఉంది రాధకి. అందులోనూ అతను చెప్పే విషయాలు ఆమె మనసుని కలత పెడుతున్నాయి. మన ఇద్దరి మధ్య ఇది బాగుండలేదు. మంచిగా చెప్తున్నాను, వెళ్ళండి అంది అతని మాటలకు కత్తెర వేస్తూ. ఆనందరావు ఈసారి తెల్లబోలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి, ఎలాగూ వెళ్ళిపోతున్నాను. ఇవాళ జరిగిన దానివల్ల నాకు మనశ్శాంతి లేదు అని ఇంకో 2 అడుగులు వేసి, కానీ రాధా, నీకు నేను కష్టం కలిగించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అందుకు నన్ను క్షమించు అని ఇంకా అక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు. రాధ కొంచెంసేపు అక్కడే మ్రాన్పడిపోయి నిలబడింది. తర్వాత తెలివి తెచ్చుకొని ఈ లోకంలో పడి కల్లోలమైన మనస్సుతో ఇంట్లోకి వచ్చింది. పడుకున్నా ఆమెకు చాలాసేపటి దాకా నిద్ర రాలేదు. ఇదంతా ఎవరైనా చూశారా అని కొంతసేపు వేదన పడింది. హఠాత్తుగా ఆమెలో ఒక ప్రశ్న ఉదయించింది. ఏం జరిగింది? ఏం జరిగింది? ఈ ప్రశ్న చిన్నదే, జవాబు మాత్రం ఎంతైనా ఉంది. అందుచేతనే జవాబు చెప్పుకోవడానికి కూడా ఆమె భయపడి ఊరుకుంది. ఇవాళ చాలా విచిత్రమైన రోజు అనుకుంది నిద్రపోయే ముందు ఒకసారి. ప్రకాశ్రావు నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు. అతడు మెత్తటి పరుపు మీద పడుకొని ఉన్నాడు. చాలా హాయిగా ఉంది. 3 రోజుల నుంచి ఇలానే ఇక్కడే పడుకొని ఉన్నాడు. నిన్న సాయంత్రం నిద్రపోయాక ఇదే లేవటం. ఎంతసేపు పడుకున్నాడో తెలిసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కొంచెం నీరసం మినహాయించి ఇప్పుడు అతనికి ఏ బాధ లేదు. బాగా స్వస్థత చిక్కింది. ఒక ప్రక్కకు ఒత్తిగిలి శకుంతల కోసం చూశాడు. శకుంతల కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. కిటికీలోంచి వెలుతురు వచ్చి ఆమె ముఖం మీద పడుతుండడం వల్ల చాలా చాలా స్పష్టంగా ఆమె వదనాన్ని చూడగలుగుతున్నాడు. ఎంతో అమాయకంగా నిర్మలంగా కనపడుతున్న ఆమెను చూసి క్షణంసేపు ముగ్ధుడయ్యాడు ప్రకాశ్రావు. మెల్లగా దగ్గాడు. దగ్గు వస్తే శకుంతల తల తిప్పి అతని వంక చూసింది. కళ్ళు తెరిచి ఉండడం కనిపెట్టి దగ్గరకు వచ్చి, లేచారా అని అడిగింది. ఏం మాట్లాడాలో తెలియని ప్రకాశ్రావు మాట్లాడలేదు. ఏమైనా కావాలా అని అడిగింది మళ్ళీ. ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఆమె కళ్ళలోకి చూస్తూ, మిమ్మల్ని విషయం అడిగేదా అని అడిగాడు బలహీనంగా. ఆమె నవ్వుతూ, మీరు రోజుకు ఎన్ని విషయాలు అడుగుతారేమిటి? ఆమె చెప్పింది వినకుండా ప్రకాశ్రావు తన ధోరణిలో,
నేను మీకు చాలా శ్రమ కలిగించాను కదూ అన్నాడు. ఆ, చాలా. నిజానికి ఇన్ని సపర్యలు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. నాకేమీ డబ్బు లేదు, బీదవాణ్ణి. చదువుకొనటం కోసం ఈ ఊరొచ్చి మీ ఇంట్లో ఒక గదిలో ఉంటున్నాను. నా వల్ల మీకు ఇబ్బంది కలిగించానే గాని ఇంతవరకు సహాయపడిందేమీ లేదు. ప్రకాశ్రావు ఉద్వేగంగా చెప్పుకుపోసాగాడు. మీరు నిజాన్ని చెప్తున్నారు అంది శకుంతల అతని నుంచి దృష్టిని తప్పిస్తూ. నాకు ఈ ఊళ్ళో ఏ కొద్ది మందో తప్ప ఎవరూ తెలీదు. ఏ కొద్దిపాటి గౌరవమూ నాకు లేదు. మరి మీరు ఇంత సపర్య ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈసారి ముఖం కోపంతో కొంచెం ఎర్రబడింది. అయినా మామూలుగానే మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ, మీరు చీటికి మాటికి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక మనిషికి గౌరవ మర్యాదలు ఉంటేనేనా ఎవరైనా సహాయం చేసేది అంది. తన మాటలకి ఆమె ఇలా అర్థం తీసేసరికి ప్రకాశం చింతపడుతూ, నేను తెలివి తక్కువ వాడిని, ఏదో ఒక మాట ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటాను అన్నాడు. ఇందులో జవాబు చెప్పేందుకు శకుంతలకేమీ లేదు, తోచలేదు. కాలేజీ 3 రోజుల నుంచి పోతోంది అన్నాడు ప్రకాశం విచారంగా. ఒంట్లో బాగాలేనప్పుడు పోక ఏం చేస్తుంది? అయినా ఒక 4-5 రోజులు పోయినంత మాత్రాన పెద్ద ప్రమాదమేమీ ఉండదనుకుంటాను. ప్రమాదం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కాలేజీ ఎగవేయటం అలవాటు లేనివాడు హఠాత్తుగా కొన్ని రోజుల పాటు మానివేయవలసి వస్తే ప్రాణాలు పోయినట్లుగా బాధపడే మాట అబద్ధం కాదు. ఈ ప్రసంగం మార్చాలని శకుంతల, మీరు ముఖం కడుక్కోరా అని ప్రశ్నించింది. ఎందుకు కడుక్కోను? నా అంతటా నేను లేచి నిలబడే ఓపిక నాకు ఉంది. మీ హనుమంతుడి లాంటి పనివాణ్ణి పిలవవలసిన అవసరం లేదులేండి అని ఆమె వంక చూసి నవ్వాడు. జవాబుగా ఆమె కూడా నవ్వుతూ, అయితే సరే, కానీ కళ్ళు తిరిగి మళ్ళీ పడిపోయేందుకు సిద్ధపడితే ఇక్కడెవరూ పట్టుకొని కాపాడేందుకు సిద్ధంగా లేరు అంది. 3 రోజుల క్రితం రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి ప్రకాశ్రావు సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి ఇప్పటికీ కూడా సరిగ్గా తెలీదు. మర్నాడు ఉదయం మెలకు వచ్చేసరికి ఇదే మంచం మీద తనని డాక్టరు పరీక్ష చేస్తుండగా పడుకొని ఉన్నాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. పోండి, పొరపాటనేది ఎప్పుడూ వస్తుందా అని లేచాడు. లోపలికి పోయి ముఖాన్ని వేడి నీళ్లతో కడుక్కొని వచ్చాక మళ్ళీ వచ్చి కూర్చుని తువ్వాలతో తుడుచుకుంటూ, ఇవాళ లేచి తిరగలననుకుంటా అన్నాడు. శకుంతల అతనికి కాఫీ అందిస్తూ, డాక్టర్ గారు చెప్పింది అతిక్రమించాలని ఉంటే అలాగే లేచి తిరగవచ్చు అంది. అంతలో రామారావు గారు లోపలికి వస్తూ, ఎలా ఉందండి ఈవేళ అని ప్రశ్నిస్తూ మర్యాద కోసం ప్రకాశం లేవబోతుంటే వద్దని వారించారు. బాగానే ఉందండి. ఇవాళ కూడా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారా అమ్మాయి అని కూతురు వంక తిరిగి ఆయన అడిగారు. ఏమోనండి, డాక్టర్ గారు ఇంకా రాలేదు. రామారావు గారు రిస్టు వాచి చూసుకుని లేచి నిలబడి, బాగా విశ్రాంతి తీసుకోండి అని ప్రకాశ్రావుకి ఓ సలహా ఇచ్చి, సరే నాకు ఆఫీస్కు టైం అయిపోయిందమ్మాయి, వెళ్తున్నాను అని చెప్పి టక్ టక్ మని చప్పుడు చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మీకు భోజనం హోటల్ నుంచి తెప్పించమంటారా అని అడిగింది శకుంతల. శకుంతల ఇట్లా ఎందుకు అడుగుతోందో అతనికి తెలుసు. ఈ ప్రశ్న ఆమె నోటి నుంచి రావటం అతనికి బాధ కలిగించింది. ఇది వరకు ఇదే విషయంలో తమ ఇద్దరి మధ్య ప్రస్తావన రావటం, అది తన హృదయాన్ని గాయపరచటం, అదంతా స్మృతిపథంలో మెరిసింది. కానీ అతను ఈ విషయంలో చేయగలిగింది ఏమీ లేదు. హోటల్లో కూడా భోజనం చేయలేక లాయర్స్ క్లబ్లో ఏర్పాటు చేసుకుని ఆచార వ్యవహారాలకు లోటు లేకుండా చేసుకుంటున్నాడు. ఆ రోజు అతను భోజనం చేస్తుండగా శకుంతల గది దగ్గరికే వచ్చి యువతల నుంచే, మీకేదో ఉత్తరం వచ్చింది అంది. ఇలా ఇవ్వండి. శకుంతల గది లోపలికి రాకుండానే యువతల నుంచే ఒక కార్డు లోపలికి తోసి వెళ్ళిపోబోయింది. పర్వాలేదు, ఎదురుగా రావచ్చు అన్నాడు ప్రకాశం బాధగా. ఆమె ప్రయత్నం మీద నవ్వుతూ, ఎట్లా, మీరు అన్నం తింటున్నారు అంది. నేను అన్నం తింటున్నప్పుడు ఎదురుగా రావద్దని మీతో చెప్పానా? ఇలాగే ఉంటే సంభాషణ ఇంకా పొడిగించబడుతుందని. సరేలేండి, తర్వాత మాట్లాడవచ్చు అని శకుంతల ఆ ప్రదేశం నుండి నిష్క్రమించింది. ఒక అరగంట గడిచాక ప్రకాశం తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఈలోగా శకుంతల నిశ్శబ్దంగా వెనుక నుంచి వచ్చి అతని ఆలోచనలను భంగపరుస్తూ, ఉత్తరం ఎవరు రాశారు అని అడిగింది. అన్నయ్య. చప్పున ఆమెకి ఏదో తోచి ఆలోచనగా అతని ముఖంలోకి చూస్తూ, ఇక్కడ మీ ఆరోగ్యం విషయం వాళ్ళకు తెలీదా అని ప్రశ్నించింది. ప్రకాశం నిశ్చింతగా నవ్వుతూ, ఏమని తెలియపరిచేది, వాళ్ళను కూడా అనవసరంగా బాధ పెట్టాలనా అన్నాడు. హఠాత్తుగా శకుంతల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళింట్లో గదిలో ఉండి చదువుకుంటున్న ఈ బీదవాళ్ల అబ్బాయి విషయం ఆమెకు తెలియంది కాదు. కొన్ని నెలల నుంచి అతని పరిస్థితి గమనిస్తూనే ఉంది. చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనిస్తూ ప్రవర్తించడంలో మగవాళ్లంతా అశ్రద్ధగా ఆడవాళ్ళుండరు.
వీళ్ళేమో ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు నటిస్తారు. మరి వాళ్ళు అన్నీ తెలుసుకొని కూడా ఏమీ తెలియనట్లు కనిపిస్తారు. ఆ మధ్యాహ్నం శంకరం అనే 12 ఏళ్ల కుర్రాడు ప్రకాష్ రావు గారిని చూసిపోదామని వచ్చాడు. అతను ఇంకా సమవయస్కులైన 2 కుర్రాళ్ళు ఈయనగారి దగ్గర ప్రైవేట్ నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు ఉదయం 7ంటికి వచ్చి 9ంటి దాకా ఉండి వెళ్ళిపోతారు. తర్వాత భోజనం చేసి ప్రకాష్ రావు కాలేజీకి పోవటం రివాజు. ఎలా ఉంది మాస్టారు అని వాడు పరామర్శ చేశాడు. ఈ ప్రైవేటు మాస్టర్ అంటే వాడికి చాలా భక్తి గౌరవాలున్నాయి. కూర్చోవోయ్ అని ప్రకాశం వాడిని కూర్చోబెట్టి మాట్లాడసాగాడు. వాడు కుర్రవాడి అయినా కుర్రాడితో మాట్లాడినట్లుగా వాడితో మాట్లాడడం ప్రకాశానికి అలవాట్లేదు. అంతేగాక ఒక్కోసారి మరీ ఆవేదన కలిగినప్పుడు వాడిని స్నేహితునిగా భావించి తన మనసులోని భావాలన్నీ వివరించి చెబుతుండడం అతనికి అలవాటు. కొంచెంసేపు లోకాభిరామాయణం మాట్లాడాక రేపొద్దున్న నుంచి మళ్ళీ రండి అని చెప్పాడు ప్రకాశ్రావు. నమస్కారం పెట్టి వాడు వెళ్ళిపోయాడు. నమస్కారం మేస్టారు. శిష్యుడు వెళ్ళి 1-2 నిమిషాలన్నా గడవకముందే ఈ కంఠస్వరం వినబడింది. ప్రకాశ్రావు ఉలిక్కిపడి చూశాడు. గుమ్మం దగ్గరే చేతులు జోడించి శకుంతల చిరునవ్వు ముఖంతో నిలబడి ఉంది. రండి అన్నాడు ప్రకాశ్రావు. ఆమె వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుని, మేస్టారు గారికి ఇంత ఓపిక ఎలా ఉందో అర్థం కావటం లేదు. తెల్లవారుజామునే లేస్తారు, 9 దాకా ప్రైవేట్లు చెబుతారు, మళ్ళీ కాలేజు, సాయంత్రం అంతా చెప్పడమో ఇంకా షికారు వెళ్ళడమో ఇవన్నీ చేస్తారు. మీకంతే తెలుసు. మీకు తెలియకుండానే నేను ఇంకా చాలా శ్రమ పడుతుంటాను. అయితే అది కూడా చెప్పాల్సిందే. ప్రకాశ్రావు తల అడ్డంగా తిప్పుతూ, ఎందుకు చెప్పాలి? మీ రహస్యాలన్నీ మాకు చెప్తున్నారు గనకనా అన్నాడు. శకుంతల మ్లానవదనంతో, నా దగ్గర రహస్యాలు ఏముంటాయి చెప్పేందుకు అంది. ఆమె ముఖం వంక తదేక ధ్యానంతో చూస్తున్న ప్రకాశ్రావు చాలా చిత్రంగా ఉంది. ఆడవాళ్ళు క్షణక్షణానికి ఒక రకంగా కనిపిస్తారెందుచేత? ఇందాక ఉన్న విధంగా మీరిప్పుడు లేరు, ఇంకో క్షణానికి ఇంకో విధంగా కనిపించవచ్చు అనేశాడు చప్పున. శకుంతల ఇతని మాటలకు తెల్లబోయి జవాబు చెప్పలేక ఊరుకుంది. రాత్రి రామారావు గారు ఇంటికి వచ్చేసరికి ప్రకాశ్రావు రోమన్లా చదువుకుంటూ కూర్చున్నాడు. ఆయనకు ఇంట్లో శకుంతల కనిపించలేదు. ఆమె డాబా మీద వెన్నెల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. డాబా మీద ఉందనుకుంటానండి అన్నాడు చేతిలో పుస్తకాన్ని మూస్తూ. రామారావు మొదట కూతుర్ని పిలుద్దామనుకున్నాడు. కానీ మళ్ళీ ఏదో తోచి ఆ ప్రయత్నాన్ని మానుకొని వంట మనిషి వడ్డిస్తే భోజనం చేసి తిరిగి ప్రకాశ్రావు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ కొంతసేపు చాలా విషయాల మీద సంభాషించుకున్నారు. తర్వాత సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి శకుంతల వివాహం మీదకు వెళ్ళింది. రామారావు గారు అన్నారు, ఆవిడ చనిపోయి 8 ఏళ్ళయింది. అప్పటి నుంచి నేనే దాన్ని పెంచుకొస్తున్నాను. శకుంతల అంటే నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు నేను. ఆవిడ పోతూ పోతూ మరో పెళ్లి చేసుకోమని ప్రాధేయపడి చేతిలో చెయ్యి వేయించుకుంది. ఏం చెయ్యను? అప్పుడు ఒప్పుకోకపోతే ఆమెకు ఆత్మసంతృప్తి కలగదు. ఈ ఒట్టులను వాగ్దానాలను మన కోరికలను తీర్చుకోవటానికి పరికరాలుగా ఉపయోగించుకోవటం కన్నా పరిస్థితులకు అనుగుణంగా ఉండటం కోసం ఉపయోగించటం మంచిదంటాను. శకుంతల ఇప్పుడు పెద్దదైంది, ఇంటర్ దాకా చదువుకుంది. ఇప్పుడు పెళ్లి చేయాల్సిన సమయం కూడా వచ్చింది. దాని పెళ్లి విషయంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ఎప్పుడూ నేను ఇవ్వలేదు. అలా అని ఇవ్వకుండానూ లేను. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా తెలివిగా గ్రహించగలుగుతారు. కొన్ని విషయాల్లో 5 ఏళ్ల కుర్రాడు గ్రహించగలిగిన పాటి గ్రహించలేకపోతారు. అందుకనే శకుంతల రావడంతో ఆ ప్రసంగం ఆగిపోయింది. ఎప్పుడొచ్చారు నాన్న? శకుంతల డాబా మీద నుంచి దిగి వచ్చిందే తడవుగా అడిగింది. ఆ సమయంలో ఆమె స్వరూపం చూసి విస్మయం కలిగింది ప్రకాశ్రావుకు. ఆమె విశాల విప్పారిత నేత్రాలు, నునుపైన చెంపలు, నల్లని కురులు ఎంత అందంగా కనిపించాయో అంత నూతనంగా భావస్ఫోరకంగా కనిపించాయి అతనికి. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న నవ్యత్వానికి కారణం పైన కూర్చొని ఆలోచించటమే అనుకున్నాడు. ఒక అరగంట అయింది వచ్చి, భోజనం కూడా చేసేశాను. రామారావు చెప్పటం ఇంకా పూర్తి కాకముందే, నన్ను పిలవలేదేం నాన్నా అంది శకుంతల బాధగా. నీ ఏకాంతానికి భంగం కలుగచేయటం ఇష్టం లేక పిలవలేదు. నేనేమీ మహా పనులు చేయడం లేదుగా, ఊరికనే పైన నిల్చునున్నాను అంది శకుంతల. మరునాడు ఉదయం ప్రకాశ్రావు తన మకాం తిరిగి గదిలోకి మార్చుకున్నాడు. 3-4 రోజుల నుంచి ఆ గది మొహం ఎవరూ చూసిన పాపాన పోకపోవటం వల్ల గదంతా ధూళి దుమ్ము అంతా చేరి అసహ్యంగా ఉంది. పని మనిషి పొద్దున్నే వచ్చి అంతా శుభ్రం చేసి వెళ్ళింది. 7 అయ్యేసరికల్లా ప్రైవేటు చెప్పించుకునే కుర్రాళ్ళు 3 వచ్చారు. ఈ 3 ధనవంతుల కొడుకులే.
వీళ్లకు ప్రైవేట్లు చెప్పడం అనేది లేకపోతే ప్రకాష్ రావుకు ఈ నికృష్టంతో కూడిన పట్టణవాసం కూడా గగన కుసుమం అయి ఉండేది. తెలివిగల కుర్రాళ్ళు అసలు ఎప్పుడూ ట్యూషన్లు చెప్పించుకోరు. శంకరము రెండో కుర్రాడు కాస్త చెబితే అర్థం చేసుకునే పాటి తెలివితేటలు గల కుర్రవాళ్ళు. లావుగా పొట్టిగా ఉండే ఆ మూడో అబ్బాయి కాస్త బండరాముడు. వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రకాష్ రావు తల ప్రాణం తోకకొచ్చేది. ఆ ముగ్గురు వెళ్ళిపోయేసరికి 9 అయింది. ప్రకాశం అదృష్టవశాత్తు ఇవాళ ఆ లావుపాటి కుర్రాడు జీతం ఇచ్చి మరీ వెళ్ళాడు. ఇవాళ కూడా స్నానం చేయవద్దని డాక్టర్ గారు చెప్పి వెళ్ళినందువల్ల ప్రకాశం లోపలికి పోయి సబ్బుతో ముఖం రుద్దుకొని వచ్చాడు. అతను బయలుదేరబోతుండేసరికి శకుంతల వచ్చింది. కొంచెం దూరంగా నిలబడి, అయితే ఇవాళ వెళ్తున్నారన్నమాటేగా? మీ ఇష్టం, వెళ్ళవచ్చు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రకాశం ఆగి ఆమె వంక సాభిప్రాయంగా చూస్తూ, నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి, కానీ మీరు ప్రతి విషయంలోనూ ఇంత శ్రద్ధ తీసుకుంటుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను అన్నాడు. మీరు చాలా సుకుమారులు. మీ ఆరోగ్యం విషయం మీకు తెలీదు. ఇంట్లో ఒక ఆడదాన్ని ఉండి ఆ మాత్రం అజమాయిషీ చేయకపోతే మీరు ఎలా బాగుపడతారు అని గంభీరంగానే అడిగింది శకుంతల. సరే, మీ ఇష్టం అని యువతలకు వచ్చి గది తలుపుల దగ్గరకు వేసి, వెళ్తున్నానండి అని గుమ్మం దాకా వచ్చి మళ్ళీ ఏదో గుర్తుకురాగా ఆగిపోయాడు. అతని చర్యల్ని శకుంతల ఆశ్చర్యంగా పరికిస్తోంది. అతను ఆమెకు అభిముఖంగా నడిచి బాగా దగ్గరకు వచ్చి ముఖంలోకి చూస్తూ, మీకు కోపం వచ్చిందా అని అడిగాడు. ఎందుకు? శకుంతల ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అయితే మీకు కోపం లేదన్నమాట అని ప్రకాష్ రావు ఇహ అక్కడ ఆగకుండా వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. శకుంతల రద్దీగా ఉన్న రోడ్డు వంక చూస్తూ అలాగే నిలబడింది. క్రమక్రమంగా ఆమె మనసులో ఏవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. ముఖంలో ఏవో వినూత్న భావాలు ద్యోతకమవ్వసాగాయి. అమ్మగారు! ఆ పిలుపు విని ఎదురుగా చూసింది. ఎవరో చేతిలో ఏవో బట్టలు పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఎవరు అని అడిగింది. నేను లాండ్రీ వాణ్ణండి. ప్రకాశ్రావు గారున్నారా? లేరు. ఎందుకు? వారు బట్టలు ఇస్త్రీకి వేసి చాలా రోజులైంది. ఎన్నాళ్లకు రాకపోతే నేనే పట్టుకొచ్చాను. చేత్తో బల్లవంక చూపిస్తూ, సరే అక్కడ పెట్టి వెళ్ళు అంది శకుంతల. అలాగే చేసి ఏదో సంశయిస్తూ నిలబడ్డాడు వాడు. ఏమిటి అని అడిగింది. డబ్బులండి. సరే, ఆయన లేరుగా, సాయంత్రం రా. వాడు బిక్కమొహం వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఏమనుకుందో మళ్ళీ శకుంతల వాణ్ణి కేక వేసింది. ఏమిటండి అంటూ వాడు తిరిగి వచ్చాడు. ఎంతివ్వాలి? వాడు చెప్పాడు. ఉండు అని ఆమె గబగబా లోపలికి పోయి డబ్బు తెచ్చి వాడి చేతిలో పెట్టింది. వాడు నమస్కారం పెట్టి పోతుండగా ఆగమని, ఆయన ఇలాగే తరచూ బాకీ పడుతుంటారా అంది. అవునండి. ఎందుచేత? వాడు ఇరకాటంలో పడినట్లు మొహం పెట్టి, ఆయన ఎక్కువ డబ్బు గలవారు కాదనుకుంటానండి. సరే, నువ్వు పో. వాడు వెళ్ళిపోయాడు. శకుంతల ఆలోచనలో పడింది. ప్రకాష్ రావు అందరి దగ్గర అప్పులు చేస్తున్నాడా? మళ్ళీ అవన్నీ ఎలా తీరుస్తాడు? ప్రకాష్ రావుని గురించి ఆమె చాలా తక్కువసార్లు ఆలోచించింది. అతని స్వవిషయాలేవి ఆమెకు తెలియవు. అతనెప్పుడూ ఆమెతో చెప్పలేదు కూడా. అథవా ఎప్పుడైనా అతని గురించి ఆలోచించడానికి ప్రయత్నించినా అతని ప్రవర్తన గురించే గాని అతని పరిస్థితి గురించి కాదు. బిడియంగా మాట్లాడే అతని స్వభావం, లేనిపోనివి ఊహించుకుని బాధపడే అతని వింత ప్రకృతి, వీటిని గురించే ఆమె తలుచుకొని అప్పుడప్పుడు నవ్వుకునేది. కానీ ఇదేమిటి, ఇవాళ ఈ విషయం విన్న దగ్గర నుంచి ఆమె మనసంతా దిగులుతో నిండిపోయింది. తను ఎన్నిసార్లు అతనితో మాట్లాడినా నిజ పరిస్థితి స్వంత తెలివితేటలతో గ్రహించలేకపోయింది. ఈ క్షణంలో తన ప్రవర్తనకి తనను దూషించుకుంది కూడా. అతను ఇందాక అన్న మాట తమాషాకే అన్నా అది నిజమే. తనకు తెలియకుండా అతని దగ్గర చాలా రహస్యాలున్నాయి. ఒకసారి గదికి పోయి అతని వస్తువులన్నీ చూడాలనే వాంఛ ఆమెకెందుకో కలిగింది. లోపలికి పోదామని గదివైపు 2-3 అడుగులు వేసింది కూడా. కానీ మళ్ళీ ఏదో గుర్తుకురాగా ఆగిపోయింది. పరాయి వాళ్ల గదికో ఇంటికో వాళ్ళు లేకుండా వెళ్ళటం ఏమంత సబబైన పని? ఆమె వెళ్ళలేక గిరుక్కున తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. 4 రోడ్లు కలిసే ప్రదేశానికి కొంచెం యువతలుగా ఉన్న ఈ పెద్ద ఇంట్లో వరుస వాయి లేకుండా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. పూర్వ పద్ధతిలో కట్టబడిన గృహం అవటం చేత ఒక తీరు తెన్ను లేకుండా ఏ గది కాగది విడివడినట్టు ఉంటుంది. అవైనా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. చిదంబరం ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉన్నా పూర్వీకులు బాగా ఆర్జించిపోయినవారు కావటం చేత ఇల్లు లేకుండా తమ వంశం వాళ్ళు బాధపడటానికి ఇష్టం లేకపోయిందా అన్నట్లు 2-3 పెద్ద పెద్ద కుటుంబాలు జీవించే పరిమాణం గల బ్రహ్మాండమైన కొంపనొకదాన్ని అమర్చి వెళ్ళారు. ఆ ఇంటి స్థితిగతులు ఇప్పుడెలా ఉన్నాయి అంటే అది వేరే సంగతి.
ఆ పెద్ద ఇంట్లో ఉన్న చాలా గదుల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ఆరోగ్యకరమైన పరిస్థితిలో లేదు. అప్పుడప్పుడు దుమ్ము ధూళి క్రింద రాలుతుండటం కద్దు. ముందున్న గదుల్లో చిదంబరం పేకాట కోసం ఒకటి ప్రత్యేకించబడింది. పిల్లల చదువుల కోసం యువతల మరొకటి, నారాయణకు ఒక గది, మధ్యలో అందం లేని ఒక విశాలమైన హాలు. మిగతా గదులు ఎవరికోసమూ ప్రత్యేకించబడకపోయినా అవి ఏమాత్రం ఖాళీగా లేవు. అవసరం లేని సామాను, అవసరమున్న సామాను అవన్నీ వాటిల్లో స్థానం ఆక్రమించుకొని మార్చుకున్నాయి. పేకాట గదిలో ఆవేళ మధ్యాహ్నం 3 గంటల వేళ ఆట జోరుగా సాగిపోతోంది. 2-3 కొత్త మిత్రులు కూడా ఆ రోజు వేంచేశారు. వాళ్ళ రాకతో తన గృహం పావనమైనట్లుగా తలపోశాడు చిదంబరం. మొదట చప్పగా ప్రారంభమైన ఆట క్రమక్రమంగా మహా ఉధృతంగా సాగిపోయి పసందులో పడి మళ్ళీ చప్పగా వచ్చేసరికి అందరికీ కొంత విశ్రాంతి కావాలనిపించింది. ఆట ఆపి మౌనంగా కూర్చున్నారు. ఇహ మేం వెళతామండి అంటూ ఆ కొత్త మిత్రులు లేచారు. చిదంబరం ఆశ్చర్యంగా, అప్పుడేనా, సాయంత్రం దాకా కూర్చోరా అని అడిగాడు. క్షమించండి, పనులున్నాయి. చిదంబరం చేసేది లేక, సరే మీ ఇష్టం, రేపొస్తారా? అలాగే అని వాళ్ళు మిగతా వాళ్ల దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళు రామూర్తి గారికి దగ్గర బంధువులు కావటం వల్ల ఆయన కూడా లేచి వాళ్లతో వెళ్లాల్సి వచ్చింది. ఇహ మనం 3 మిగిలాం అన్నాడు అవధానులు గారు. నేనివాళ 5 అయినా సరే కదలను అన్నాడు గంగాధరం గారు. అది మాట, ఈ మాట చిదంబరం అన్నాడు. ఈ 3 పేకాట 5 గంటల దాకా నిరాటంకంగా గడిచింది. అప్పుడు అబ్బాయి వస్తాడు, స్టేషన్ దాకా వెళ్ళాలి అని అవధానులు గారు హడావిడి పడిపోతూ వెళ్ళిపోయాడు. ఎట్లా అయితేనేం ఇవాళ బాగా గడిచింది. గంగాధరం గారు ఊకొట్టాడు. తర్వాత, మీరు షర్టు వేసుకొని రండి, కొంత దూరం అట్లా షికారు పోయి వద్దాం అన్నాడు. చిదంబరం లోపలికి పోయి ఆద్రా బాద్రా చొక్కా వేసుకుని కాళ్లకు చెప్పులైనా లేకుండా గబగబా బయటకు వచ్చేశాడు. 2 బయలుదేరారు. దారిలో ఓ దుకాణం దగ్గర ఆగి చుట్టలు ముట్టించుకున్నారు. ఎటు వెడదాం? ఇటు అన్నాడు గంగాధరం గారు ఒకవైపు దారి చూపిస్తూ. లాకులు దాటి 2 కృష్ణానది వైపు నడవసాగారు. చాలా మనోహరమైన సాయంత్రం. నదిగాలి 2 బట్టతలల మీద ఉన్న కాసిని వెంట్రుకల్ని గలగలలాడిస్తోంది. కొంత దూరం పోయాక గంగాధరం గారు, ఇవాళ మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు కొంచెం తగ్గి. ఏమిటి? ఈ నూతన ధోరణి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి ప్రశ్నించాడు చిదంబరం. గంగాధరం గారన్నారు, చూడండి, ఈ విషయం మీతో చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఏది అని చుట్ట పీలుస్తూ ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. చిన్నపిల్లాడిలా అడుగుతున్నాననుకోకండి. నేనంటే, మా సాంప్రదాయం అంటే మీకున్న అభిప్రాయం ఏమిటి? చిదంబరం కొంచెం ఆలోచించి, ఎంత మాట, మీ విషయం, మీ సాంప్రదాయం విషయం ఒకరిని అడగవలసిన అభిప్రాయం కూడానా అన్నాడు. చూడండి, నాంచి అడిగే అలవాట్లు నాకు లేవు. మీ నారాయణకిచ్చి మా అమ్మాయిని పెళ్లి చేయాలనే అభిప్రాయం నాకెప్పటినుంచో ఉంది. మీ ఉద్దేశం ఏమిటి? చిదంబరం సంతోషిస్తూ, ఉద్దేశమేమిటి, నాకు ఇష్టం అయిష్టం ఈ 2 లేవు. అయినా ఇటువంటి విషయాలు మా అమ్మతో మాట్లాడటం మంచిది అన్నాడు. గంగాధరం గారు చనువు తీసుకుని చిదంబరం భుజం మీద చరుస్తూ, చంపారు, నాకన్నా 1-2 ఏళ్ళు పెద్దే గాని చిన్న అనుకోను. ఈ వయసులో మీ మాట కన్నా మీ తల్లిగారి మాటలకి విలువ ఎక్కువ ఇస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఈ మాటల్ని ఆయన కొంచెం అసహ్యంతో కూడిన ఒక విధమైన అసూయాభావంతో అంటున్నాడని చిదంబరానికి తెలీదు. నవ్వుతూ, విలువల విషయం అట్లా ఉంచండి, నాకేమీ తెలియదు, నాకసలు అనుభవం తక్కువ, ఆవిడతోనే మాట్లాడితే ఏం పోయింది అన్నాడు. అలాగైతే అలాగే కానిద్దాం. గంగాధరం గారు దృఢమైన మనిషి. వయస్సైతే పెద్దది గాని నడకలోనూ నడతలోనూ కూడా యువకులకుండే పటుత్వం ఆయనలో ఉంది. చిదంబరం అట్లా కాక రోగిష్టి మనిషి. ఎక్కువ ఎండలో గాని ఎక్కువ చలిలో గాని తిరిగితే ఆయన ఆరోగ్యం వెంటనే చెడుతుంది. అందుకనే ఎక్కువ దూరం పోకముందే, ఇహ వెనక్కి పోదామా, చలిగా ఉంది అన్నాడాయన. గంగాధరం గారు సమాధానం చెప్పకుండానే వెనక్కి తిరిగాడు. ఊళ్ళోకి వచ్చి చీలిపోవలసిన సమయం వచ్చాక ఆయన చిదంబరాన్ని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. చిదంబరం ఇంటికి వచ్చేసరికి కనుచీకటి పడింది. భోజనాలైనాక భార్యతో ఈ విషయం కదపటానికి ఆయన పూనుకున్నాడు. చూడసలు నేనే మాటన్నా ఎవరూ పట్టించుకోరు. ఏది ఏమైనా మీ అందరికన్నా పెద్దవాడినన్న విషయం ఒప్పుకుంటావా? రాత్రి 9 గంటలకు ఆయన పడుకోబోయే ముందు ధోరణి ఈ విధంగా సాగింది. శారదాంబ కొంత గోడవారగా నిలబడి ఉంది. విశాల నేత్రాలతో భర్త వంక చూస్తూ, చెప్పండి, మీరేం చెప్పినా వింటాను అంది మధుర కంఠంతో. అలా అన్నావు బాగుంది. నేను పెద్దవాణ్ణి, నాకు పిల్లా చెల్లా ఉన్నారు. వాళ్ళ ముచ్చట్లు అవి చూడాలని నాకు ఉంటుందంటావా ఉండదంటావా? ఎందుకుండదు?
తల్లిదండ్రులైన ప్రతి వారికి సహజమేగా. చిదంబరం ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెడుతూ, మరైతే నారాయణకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏమిటి? భర్త మాటల్లో నమ్మకం లేకపోయినా ఆ మాటల్ని విని సంతోష పరవశరాలవుతూ శారదాంబ అవశ్యం అలాగే చేయండి అంది. పిల్లను వెదికే భారం కూడా నా మీదే వేసుకున్నాను. నేను కూడా నారాయణుడి సుఖాన్ని కోరినవాణ్ణి. వాడికి ఈడు జోడుగా ఉండే పిల్లని తెచ్చి ముడిపెట్టవలసిన బాధ్యత నా మీదనే ఉంది కదా. శారదాంబ మాట్లాడలేదు. చిదంబరం ఆమె ముఖం వంక పరిశీలనగా చూస్తూ, అయితే నువ్వు జానకిని చూశావుగా, ఆమె గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏ జానకి అని శారదాంబ ఉత్కంఠతతో ప్రశ్నించింది. అదే గంగాధరం గారి కూతురు. శారదాంబ ఒక్క క్షణం ఊరుకుని, ఆ పిల్ల బాగానే ఉంటుంది అంది. చిదంబరం సంతోషంగా, చూసావా, నేను గనుక సెలెక్ట్ చేశానా, ఆ పిల్ల బాగుండకుండా ఉండదు. నేను ఇదివరలో ఎప్పుడూ ఆ అమ్మాయిని చూసినా అనుకునేవాణ్ణి, మహాలక్ష్మిలా ఉంది, మా ఇంటి కోడలైతే బాగుండునని. ఆశ్చర్యంగా ఇవాళ గంగాధరం గారు కూడా ఇదే అభిప్రాయం వెలుబుచ్చారు అన్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.